ఆదిత్య హృదయ ఆదిత్య హృదయ మిద్ది మీద పూజకి స్వామి రథాన్ని రథసప్తమి రోజు రెడీ చేశాను. ప్రసాదం ప్రిపేరింగ్ ఫర్ సూర్య భగవాన్ స్వామి. మిద్ది మీదనే కట్టెలు పెట్టి చేయాలనుకున్నాను. ఏమో మళ్ళా ఇక్కడే చేస్తాను. నేను పాలల్లోనే బియ్యం వేసి ప్రసాదం రెడీ చేస్తున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయకూడదు కదా, వేయకుండా బెల్లము పాలల్లో పొంగలి పాలు పొంగిచ్చేసాను. అప్పుడే వీడియో తీద్దాం అనుకున్నాను. ఇంకా మిద్ది మీద పోయి ముగ్గు పెట్టుకొని వచ్చి ఇక్కడికి సరిపోయిన టైమ్స్. ప్రసాదం ప్రిపేరింగ్ ఫార్ సూర్య భగవాన్ స్వామి. స్వామి థ్యాంక్ యూ స్వామి. ఇంకా ఇది రెడీ అవుతానే యాలకులు మాత్రం వేసేస్తాను. డ్రై ఫ్రూట్స్ అంతా వేయలేదు. నెయ్యి వేసి యాలకులు వేసేస్తాను. వేసిన తర్వాత గిన్నెలో పెట్టినాక చూపిస్తానండి. పూజకి వీళ్ళిద్దరిని పిలుస్తాను. వీళ్ళిద్దరు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు లెక్క ప్రసాదం చేశాను. వాటరు, తాంబూలము, పువ్వులు, రేగుపండ్లు అన్నీ స్వామికి అన్నీ పెట్టుకున్నాను. కర్పూరము అన్నీ తీసుకొని మిద్ది మీదకి బయలుదేరుతున్నాను. మిద్ది పైన పూజ చేసేదాన్ని. ఇదండి రథసప్తమి పూజ. రథము పెట్టాను. ప్రసాదం ఈ గిన్నెలో పెట్టాను. స్వామికి ప్రసాదం పెట్టాను. రేగుపండ్లు, ఇంకా అరటిపండ్లు కూడా ఉన్నాయి. అన్నీ తెచ్చాను. పసుపు, కుంకుమ, అరటిపండ్లు, పచ్చకర్పూరం హారతిచ్చి చేయాలి. ప్రసాదం నైవేద్యం పెట్టాలి. రాగి చెంబుతో నీళ్ళు. ఇదండి హారతి అయింది. హారతి ఇచ్చినాను స్వామికి. అన్నీ ప్రసాదం అన్నీ పెట్టి హారతిచ్చి ఈరోజు బాగా మనస్ఫూర్తిగా స్వామిని రథసప్తమికి సూర్య భగవాను ఆరాధించాను. ఆ సూర్య భగవానుడే కాపాడాలి. వీళ్ళిద్దరు కూడా వచ్చారు చూడండి. వీళ్ళిద్దరిని ఎప్పుడు ప్రతి పూజకు పెడతాను. వీళ్ళిద్దరిని